నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు కువైట్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది, కొన్ని సూచనలు చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ నుంచి సౌదీ అరేబియా ద్వారా విమాన రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే దమాం విమానాశ్రయం నుంచి తన యొక్క కార్యకలాపాలు సాగిస్తూ ఉంది. దమాం విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరే నిర్ణీత సమయానికి 24 గంటల ముందుగా కువైట్లోని ఆల్ కిరాన్ మాల్లో ప్రయాణికులు చెక్ ఇన్ జరుగుతూ ఉందని చెప్పేసి, అంటే బోర్డింగ్ జరుగుతూ ఉందని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. దమాం విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరే సమయానికి 8 గంటల ముందు సరిహద్దు దాటే ప్రదేశానికి బస్సులు బయలుదేరుతాయని చెప్పేసి, అంటే విమానం బయలుదేరే సమయానికి 8 గంటల ముందుగా మనం చూసుకుంటే సరిహద్దులు దాటుతాయని చెప్పేసి నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా ముందుగా బుకింగ్ చేసుకున్న పక్షంలో రాయల్ క్లాస్ మరియు బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు మాత్రమే ఇంటి నుంచి ఆల్ కిరాన్ మాల్ వరకు రవాణా సౌకర్యం ఉచితంగా అందిస్తూ ఉన్నామని చెప్పి, ఈ సేవ వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పేసి దమాం విమానాశ్రయానికి కువైట్ నుంచి కానీ లేకపోతే దమాం విమానాశ్రయం నుంచి కువైట్కు ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ముందుగా మీరు కొన్ని సూచనలను పాటించాలని చెప్పేసి ఆల్ కిరాన్ మాల్ వద్ద బోర్డింగ్ పాస్ తీసుకొని విమానం బయలుదేరే సమయానికి కనీసం 3 గంటల ముందుగా మీ లగేజీతో కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని చెక్ ఇన్ కౌంటర్ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించాలి. 1 గంటకు ముందుగా బ్యాగేజీ చెక్ ఇన్ కౌంటర్ మూసివేయబడుతుంది. ఆల్ కిరాన్ మాల్లో, కువైట్లోని ఆల్ కిరాన్ మాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టికెట్ అమ్మకాల కార్యాలయం అందుబాటులో ఉంటుందని చెప్పేసి కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రయాణించాలనుకునే ప్రయాణికులు సౌదీ అరేబియానికి ట్రాన్సిట్ వీసా లేదా అవసరమైన ఇతర అధికారిక పత్రాలు పొంది ఉన్నారని చెప్పేసి ముందుగా నిర్ధారించుకోవాలని చెప్పేసి, ఏది ఏమైనా సరే కానీ మీరు ఆల్ కిరాన్ మాల్కు వెళ్తే కానీ అక్కడ పూర్తి సమాచారం అయితే కువైట్ ఎయిర్వేస్ ప్రతినిధులు అయితే మీకు తెలియజేస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.